సో నెక్స్ట్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే నేను స్టార్టింగ్లోనే చెప్పినాను. కంటెక్స్ట్ స్విచ్చింగ్ కంట్రోల్ బిట్వీన్ PLSQL ఇంజన్ అండ్ SQL ఇంజన్. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక క్వరీ రాస్తున్నాను. సో ఎలాగా కర్సర్స్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్స్ప్లిసిట్ కర్సర్ మ్యాండేటరీ. సో డిక్లేర్ ఇది కీబోర్డ్ హార్డ్ అయిపోయింది. కర్సర్ EMP_C సెలెక్ట్ EMP నెంబర్ ఈమెయిల్ శాలరీ ఫ్రమ్ EMP. ఓకే, మనకు 3 వేరియబుల్స్ కావాలనుకుందాం. లేదంటే EMP_C %రో టైప్ వేరియబుల్ ఒకటి తీసుకోవాలి. ఎలా చేయాలా? రో TYP వేరియబుల్లో ఏ వేరియబుల్ తీసుకోవాలా? EMP రో ఇలా తీసుకోవచ్చు. EMP సో అంటే ఈ కర్సర్కి ఉన్న రో నేను తీసుకున్నాను. EMP రో వేరియబుల్ రో వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఓపెన్ చేయాలి, కర్సర్ని ఓపెన్ చేయాలి. మర్చిపోకూడదు, రెగ్యులర్గా వాడాలి. EMP_C ఓపెన్, లాస్ట్లో ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. క్లోజ్ EMP_C. సో ఓపెన్ క్లోజ్. ఓపెన్ అదని ఏమవుతుంది? మెమరీ అల్లకేట్ అవుతుంది అనమాట. ఏం చేస్తాం మనం? దాంట్లో 14 rows ఉన్నాయి కాబట్టి ఎలా తెలుస్తుంది? దీన్ని ఎగ్జిక్యూట్ చేసినామంటే 14 rows. రికార్డ్స్ ఉన్నాయి. నేనేం చేయాలో దీన్ని ఫెచ్ చేయాలంటే రికార్డ్ బై రికార్డ్ ఫెచ్ చేయాలి కాబట్టి లూప్లో పెట్టుకోవాలి. లూప్ లోపల నేను ఫెచ్ చేయాలి. ఫెచ్ EMP_C ఇంటూ ఎక్కడ V_EMP రో ఫెచ్ చేసిన. ఫెచ్ చేసి ఏం చేయాలా? రికార్డ్ ఉంటే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఏమవ్వాలా? ఎగ్జిట్ అయిపోవాలా. ఎగ్జిట్ వెన్ EMP_C నేను నాట్ ఫౌండ్. EMP_C నాట్ ఫౌండ్. రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపోవాలి. రికార్డ్ ఉంటే ఏం చేయాలా? డిస్ప్లే చేయాలి. DVMS_output లైన్ ఎలా డిస్ప్లే చేసినా ఈ రోలో ఉంటుంది. డాట్ EMP నంబర్ డాట్ శాలరీ. సో ఇలా ప్రింట్ చేసిన. సో ఇలా ప్రింట్ చేస్తే ఏమైంది ఇక్కడ? సో కాన్సెప్ట్ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేయలేను. సో ఇక్కడ ఏం జరిగింది? ఇటరేషన్ జరిగింది. ఇక్కడ ఇటరేషన్ జరిగి ఏమైంది? ఫెచ్ అయిన ప్రతిసారి ఏం జరిగిందంటే ఇక్కడ కంటెక్స్ట్ స్విచ్చింగ్ జరిగింది. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే కంట్రోల్ మూవింగ్ ఫ్రమ్ PLSQL ఇంజన్ టు SQL ఇంజన్. సో ఇక్కడ ఇటరేట్ అవుతానే ఉంటుంది అది. బట్ 14 times తిరిగింది. ఇక్కడ 14 times తిరిగింది. సరే, ఇప్పుడు నా దగ్గర 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకో, 1 lakh times తిరుగుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో ఈ ఫెచ్ అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతుంది. అంటే సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఒక రికార్డ్ తీసుకొని వచ్చింది, ఇక్కడికి నుంచి ఇక్కడ వెళ్ళి ఒక రికార్డ్ తీసుకొచ్చింది. ఏదైనా సరే మన దగ్గర ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకురావడం మేళ, అన్నీ ఒకేసారి తీసుకురావడం మేళ, ఏది ఈజీగా ఉంటుంది? ఇంకొద్దాం ఇన్వాల్వ్ ఆయనకి. సో ఏదన్నా నా దగ్గర ఒక 10 పెన్స్ ఏదో ఉన్నాయి, 10 పెన్స్ ఉన్నాయి, ఒక రూమ్లో పెట్టినా, ఇంకో రూమ్లో ఉండాలి. సో తీసుకొని ఒక్కొక్క పెన్ తీసుకొని వస్తున్నాను. దానికి ఎక్కువ టైం పడుతుందా? అన్నీ ఒకేసారి తీసుకురావడం ఎక్కువ టైం పడుతుందా? అన్నీ తీసుకురావడం, అన్నీ ఒకేసారి తీసుకురావడం ఎక్కువ తక్కువ టైం పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఫెచ్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఫెచ్ EMPC ఇంటూ V_. సో ఇక్కడ ఏంది? ఇన్ రికార్డ్ తీసుకొస్తుంది, సింగిల్ రికార్డ్, వన్ రికార్డ్ అట్ ఎ టైం. ఫెచ్ 1 రికార్డ్ అట్ ఎ టైం చేస్తూ ఉంది. సో
సో ఇక్కడ 14 టైమ్స్ తిరిగింది, అంటే 14 టైమ్స్ ఎస్క్యూఎల్ ఇంజన్కి వెళ్ళి రిటర్న్ వచ్చింది. PL/SQL ఇంజన్ నుంచి SQL ఇంజన్కి వెళ్ళి బ్యాక్ వచ్చింది. సో దాన్ని రిడ్యూస్ చేసినాం అనుకో, పర్ఫార్మెన్స్ ఇష్యూ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అర్థమైంది అది. సో దీనికోసం సో ఈ 14 టైమ్స్ ఎలా ఇటరేట్ అయిందంటే 14 టైమ్స్ ఇది ఇటరేట్ అయింది మొత్తం లూప్. ఫెచ్చింగ్ మనం రిడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫెచ్ ఒక్కసారికి వెళ్ళి అన్ని రికార్డ్స్ అట్ టైం పట్టుకొని రావచ్చు. ఒక్కొక్క రికార్డ్ అని కాకుండా అన్ని రికార్డ్స్ పట్టుకొని రావచ్చు. సో స్విచ్చింగ్ కంట్రోల్ బిట్వీన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 14 రికార్డ్స్ అంటే లూప్ లోపల రాసిన ఒక ఫెచ్, నార్మల్ ఫెచ్ రాస్తే 14 టైమ్స్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ జరిగింది. సో ఇఫ్ యూ హ్యావ్ 1 lakh రికార్డ్స్ 1 lakh టైమ్స్ ఇటరేట్ అవ్వాలి అది. సో బల్క్ కలెక్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. బల్క్ కలెక్ట్, దాంతోపాటు మనం కలెక్షన్స్కి వచ్చేసినాం. ఇప్పుడు కలెక్షన్స్ అంటే ఏంటి చూద్దాం. బల్క్ కలెక్ట్, వీ కెన్ ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ ఫెచ్. సో అంటే ఏంటంటే ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా, 14 రికార్డ్స్, ఎన్నిన్నా నేను అన్ని రికార్డ్స్ అట్ అ టైం ఇంకా సింగిల్ ఫెచ్లో తీసుకువచ్చేయచ్చు బై యూజింగ్ బల్క్ కలెక్ట్. బల్క్ అంటే ఎక్కువ కలెక్ట్ చేసుకురావడం, అన్ని రికార్డ్స్ కలెక్ట్ చేసుకుని వచ్చేసేది, ఒక్కసారి వెళ్ళి అన్నీ తీసుకుని రావడం. బల్క్ కలెక్ట్ బై యూజింగ్ బల్క్ కలెక్ట్. సో ఎలా రాస్తామంటే ఫెచ్ EMP కర్సర్ ఇంటూ ఇలా రాస్తే ఒక రికార్డ్. సో దాన్ని బల్క్ కలెక్ట్ ఇలా రాస్తాం. ఫెచ్ కర్సర్ నేమ్ బల్క్ కలెక్ట్ ఇంటూ వేరియబుల్. ఈ వేరియబుల్ ఎలా ఉండాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఫెచ్ చేసినాం ఇక్కడ, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసినాం. ఈ వేరియబుల్ కెపాసిటీ ఎంత అంటే సింగిల్ రో, అది కూడా 3 కాలమ్స్ ఉండాలి. సింగిల్ రో ఉండాలా, 3 కాలమ్స్ ఉండాలి. ఎందుకు ఉంటుంది ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడే EMP కర్సర్ రో టైప్ అన్నాం. EMP కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 3 కాలమ్స్ ఉన్నాయి. నంబర్, varchar to నంబర్, సేమ్ స్ట్రక్చర్ ఉండాలి. సో ఒక రికార్డ్, సింగిల్ రికార్డ్ స్టోర్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ, ఫెచ్ EMP కర్సర్ బల్క్ కలెక్ట్. బల్క్ కలెక్ట్ అంటే ఏం చేస్తుందంటే, సో బల్క్ కలెక్ట్ అంటే ఏమంటే ఈ 14 రికార్డ్స్ కదా, ఎన్ని ఉన్నాయి రికార్డ్స్ అన్నీ తీసుకువచ్చి, అన్ని రికార్డ్ తీసుకుని వచ్చి ఇందులో స్టోర్ చేయి అని దాని మీనింగ్. ఇక్కడ బల్క్ కలెక్ట్ యూజ్ చేసేటప్పుడు వేరియబుల్ కూడా అంత కెపాసిటీ ఉన్న వేరియబుల్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బల్క్ కలెక్ట్ వాడేటప్పుడు అక్కడ స్టోరేజ్ కూడా అంత ఉండాలి. ఇప్పుడు ఈ వేరియబుల్కి ఎంత స్టోరేజ్ అంటే సింగిల్ రికార్డ్ కెపాసిటీ అంతే, ఒక రికార్డ్ మాత్రమే. సో ఒక ఎంపీ నంబరు, ఒక కింగ్, ఒక శాలరీ అంతే. అంతేగాని 14 EMP నంబరు, 14 ఈ నేమ్, 14 శాలరీ కుదరదు. సో ఈ వేరియబుల్ ఇంకా చేంజ్ అవ్వాలి. అర్థమవుతుందా నాగా? అర్థమైందన్న. ఓకే. సో దానికోసం ఇప్పుడు మనకు కలెక్షన్స్ కావాలి. సో దీనిలో లిమిట్ కూడా ఉంది, దీని తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ కలెక్షన్స్ నేర్చుకోవాలి. సో ఇక్కడ కలెక్షన్స్ అంటే ఏమంటే PL/SQL టేబుల్స్. కలెక్షన్స్ PL/SQL టేబుల్స్. సో PL/SQLలో కూడా టేబుల్ టైప్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఎంటైర్ టేబుల్లో ఉన్న మొత్తం డేటాను తీసుకొని వచ్చి ఇంకో టేబుల్లో కాపీ చేసేంత. ఏ టేబుల్లో? PL/SQL టేబుల్లో. సో ఒక టేబుల్లో స్ట్రక్చర్ మనం డిఫైన్ చేస్తాము. ఏ స్ట్రక్చర్ అంటే నాకు EMP టేబుల్ కాపీ చేయాలనుకో, EMP టైప్ PL/SQL టేబుల్, లేదు కర్సర్ టైప్ PL/SQL టేబుల్. అంటే ఆ టేబుల్ మొత్తం డేటాను తీసుకుని వచ్చి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ వాడాలి, కలెక్షన్ టైప్ వేరియబుల్ వాడాలి ఇక్కడ. సో కలెక్షన్స్ అంటే చూద్దాం. ఈ కలెక్షన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్. హలో, నా వాయిస్ వినపట్లేదు అన్న. అవునా? ఇప్పుడు వినిపిస్తాను. ఓకే 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 ఓకే. సో కలెక్షన్స్లో ఎక్కడ దాకా వినపడింది? ఫెచ్ చేసినప్పుడు బల్క్ కలెక్ట్ చేసినాం అనుకో. బల్క్ కలెక్ట్ అంటే అన్ని రికార్డ్స్ తీసుకుని వచ్చి మనం స్టోర్ చేయాలి. ఫెచ్ ఏం చేస్తుంది? రికార్డ్ తీసుకుని వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం నార్మల్ వేరియబుల్ వాడినప్పుడు ఇక్కడ 3 వేరియబుల్స్ వాడినాం ఇంతకుముందు స్టార్టింగ్లో. ఎలాగా? v అండర్స్కోర్ EMP నంబర్, v నేమ్, v శాలరీ. సో నేనేం రాయలే ఇక్కడ డేటా టైప్స్ అన్నీ. సో డేటా టైప్ మీరు డిక్లేర్ చేసుకోండి, నేను ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఏం చేసినాం మనం, ఈ 3 ఇంటూ క్లాస్లో పెట్టినామా?
ఈ ఫెచ్ ఏం చేస్తుంది, ఈఎంపీ నెంబర్ ఈ నేమ్ శాలరీని ఫెచ్ చేసుకుని వచ్చి ఈ 3 వేరియబుల్స్లో కంటిన్యూగా కాపీ చేస్తుంది. సో ఇది సింగిల్ వాల్యూ స్టోరేజ్. ఆ తర్వాత ఏం చేసినాము, ఎంటైర్ రో సింగిల్ రో కాపీ చేయాలనుకుంటే సో v_row అంటే ఈ విధంగా, అంటే కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో టైప్ కానీ, టేబుల్ నేమ్ పర్సంటేజ్ రో టైప్ కానీ, రికార్డ్ పర్సంటేజ్ అది ఓకే. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకున్నాము. ఇక్కడ వాడినాం డైరెక్ట్గా ఏది v_emp. సో ఫెచ్ ఏం చేస్తుంది, రికార్డ్ తీసుకుని వస్తుంది. స్టోర్ చేసే దగ్గర అంటే వేరియబుల్స్లోనే ఈ వేరియబుల్ ఎలా ఉండాలా, ఈ ఫెచ్ చేసిన రికార్డ్స్ స్టోర్ చేసేయగలిగినంత ఉండాలా అట్లీస్ట్. సో ఇప్పుడైతే 3 సపరేట్ వేరియబుల్స్ దాంట్లో స్టోర్ చేస్తుంది. సో లేదంటే ఒక రో అయితే చేస్తుంది. బట్ బల్క్ కలెక్ట్ యూస్ చేసినప్పుడు ఇవి సపోర్ట్ చేయవు. సో దీని కెపాసిటీ అంతా v_emp నెంబర్ అంటే సింగిల్ నంబర్ అంతే, ఒకటే ఒక నంబర్, అది ఎనీ నంబర్ ఒకటే ఒక నంబర్. ఈ నేమ్ అంటే సింగిల్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూ, ఏది ఎనీ ఆల్ఫా న్యూమరికల్ ఒకటి. సో ఈ v_salary అంటే ఒక నంబర్ అంతే, దాని కెపాసిటీ అంతే. లేదు మనం వేరియబుల్ ఇది వాడినామంటే ఒక రికార్డ్ అంటే ఇది ఒక రో, ఎనీ రో ఒక రో, ఒక నంబర్, ఒక క్యారెక్టర్, ఒక నంబర్ అంతే, అంతకుమించి లేదు. సో బల్క్ కలెక్ట్ యూజ్ చేయాలి ఇప్పుడు అంటే ఈ మొత్తం స్టోర్ చేసే అంత కెపాసిటీ ఉన్న వేరియబుల్స్ కావాలా. ఓకే, సో we can fetch multiple records in single fetch and store in PLSQL tables. PLSQL tablesలో పెట్టుకోవచ్చు. ఓకేనా, కలెక్షన్స్ ఆర్ PLSQL tables. కలెక్షన్స్ ఏమంటారంటే PLSQL tables. టేబుల్స్ ఎలా ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్, మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, రోస్ అండ్ కాలమ్స్, మల్టిపుల్ రికార్డ్స్. సో మనకు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అంటే 3 types ఆఫ్ కలెక్షన్స్ వీ హ్యావ్. ఇండెక్స్ బై టేబుల్. సో ఇండెక్స్ బై టేబుల్ని అసోసియేటివ్ అరే అని కూడా అంటారు. ఇండెక్స్ బై టేబుల్, అసోసియేటివ్ అరే, నెస్టెడ్ టేబుల్, వి అరే. ఇండెక్స్ బై టేబుల్, అసోసియేటివ్ అరే, నెస్టెడ్ టేబుల్, వి అరే. ఈ 3 కలెక్షన్స్ ఏదో ఒకటి వాడాలా. సో రిక్వైర్మెంట్, సో చిన్న ఆ మూడింటికి ఏదో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. రిమైనింగ్ అంతా స్టోరేజ్, కాలమ్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ మొత్తం కాంబినేషన్. సో ఇండెక్స్ బై టేబుల్. సో ఇప్పుడు నేను దీని తర్వాత మాట్లాడుకున్నాము. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ప్రోగ్రామ్ వస్తాను. సో ఇండెక్స్ బై టేబుల్, ఇండెక్స్ బై విల్ బి యూజర్ డిఫైన్డ్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంది ఫస్ట్. సో నా దగ్గర PLSQL టేబుల్లో ఏ ఒక కాలం బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సిన పని లేదు. నేను ఈ రికార్డ్స్ మొత్తము PLSQL టేబుల్లో కాపీ చేసిన అనుకుందాం. PLSQL టేబుల్లో కాపీ చేసినాను. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, నార్మల్గా టేబుల్ అయితే EMP నెంబర్ ఈక్వల్ టు 77827369 అలా కాపీ చేస్తాం. బట్ PLSQL టేబుల్లో ఎలా అంటే ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. 1 2 3 ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూడు, 1 2 3 4 5 14 అలా ఉంటుంది. ఓకేనా. సో ఈ ఇండెక్సింగ్ నెంబర్స్ ఈ రికార్డ్స్తో పాటు ఇండెక్సింగ్ నెంబర్ కూడా ఉంటాయి. సో ఇండెక్సింగ్ నెంబర్ ఆ కలెక్షన్లో ఉన్న 5th రికార్డ్ అని రీడ్ చేసినప్పుడు ఈ 7788 స్కాట్ అనేసి వస్తుంది. ఓకేనా. ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ రికార్డ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇండెక్సింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, ఈ కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క నెంబర్ కంటిన్యూస్గా ఉంటాయి. సో ఆ ఇండెక్సింగ్ బట్టే మనం ఆ రికార్డ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు 6th రికార్డ్ అంటే ఆ ఇండెక్స్ ఆఫ్ ఆ కలెక్షన్ టేబుల్ ఆఫ్ 6 అని ఇచ్చినాం అనుకో, ఈ రికార్డ్ వస్తుంది. సో రికార్డ్ మనం ఇండెక్సింగ్ ద్వారానే మనం ఐడెంటిఫై చేస్తాం PLSQL టేబుల్స్లో. సో 1 2 3 4 5. సో ఈ ఇండెక్సింగ్ ఉంటాయి కదా, ఈ ఇండెక్సింగ్ విల్ బి యూజర్ డిఫైన్డ్. ఇట్ మే బి varchar2 ఇంటీజర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఇండెక్సింగ్ దీని ప్లేస్లో నేను క్యారెక్టర్స్ కూడా వాడవచ్చు. ఓకేనా, క్యారెక్టర్స్ కూడా వాడవచ్చు, లేదంటే నంబర్స్ కూడా వాడవచ్చు. సో ఇలా అవకాశం ఉండేది దేంట్లో అంటే ఛాన్స్ అసోసియేటివ్ అరేలో మాత్రమే, అంటే ఇండెక్స్ బై టేబుల్లో. సో నో అప్పర్ బౌండ్, నో లిమిట్ టు స్టోర్ డేటా. సో ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో మెమరీ స్టోరేజ్ సపోర్ట్ చేసేంత వరకు చేసుకుంటా, ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా సరే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటే అన్లిమిటెడ్ రికార్డ్స్ స్టోరేజ్ అనే విధంగా, అన్లిమిటెడ్ రికార్డ్స్.
ఓకేనా. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కొక్క టేబుల్ స్పేస్లో కొంత స్పేస్ ఉంటుంది. ఓకేనా, స్టోరేజ్ అది ఫుల్ అయింది అనుకో ఇంకా అంతమించి అది చేయదు. సో అలా ఫుల్ అయినప్పుడు ఏం చేయాలా అది కూడా చేయొచ్చు. వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని రికార్డ్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ రికార్డ్స్ ఇప్పుడు. సో ఇక్కడ మన రికార్డ్ని ఎలిమెంట్స్ అంటాం. ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్లో రికార్డ్ని ఎలిమెంట్స్ అంటాం. సో వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్. సో నేను కాపీ చేసుకున్నాను పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్లో, నేను ఏం చేయొచ్చు అంటే అందులో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ చేసేయచ్చు. లేదంటే పర్టికులర్ రికార్డ్స్ ఎలిమెంట్ వీ కెన్ డిలీట్. పర్టికులర్ ఎలిమెంట్ అంటే ఏదో ఒక రికార్డు, ఈ 5th రికార్డ్ నేను డిలీట్ చేయాలనుకున్నప్పుడు 5th రికార్డ్ డిలీట్ చేయొచ్చు. 10th రికార్డ్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు 10th రికార్డ్ డిలీట్ చేయొచ్చు. సో ఇది ఛాన్స్. సో ఇండెక్సింగ్ విల్ బి యూజర్ డిఫైన్డ్, యూజర్ విష్ అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అనమాట. నో అప్పర్ బౌండ్. నో అప్పర్ బౌండ్ అంటే ఇంత లిమిట్ అనేది ఏమి ఉండదు. ఎన్ని రికార్డ్స్ అయినా సరే నువ్వు ఫెచ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బట్ స్టోరేజ్ సపోర్ట్ చేయాలి. ఓకేనా, స్టోరేజ్ సపోర్ట్ ఎంత చేస్తుందో అన్ని రికార్డ్స్ అది ఫుల్గా చేసుకోవచ్చు. సో తర్వాత ఏంది, వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ పర్టికులర్ ఎలిమెంట్స్. దట్ రేంజ్ బట్టి కూడా డిలీట్ చేయొచ్చు. రేంజ్ అంటే ఏంటంటే, సో డిలీట్ ఫ్రమ్ 6 to 8 అన్నా అనుకో, ఈ 3 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి 6 to 8. సో అది అసోసియేటివ్ అరే. ఒక్కటి కానీ ప్రాపర్గా నేర్చుకున్నామంటే మీది అన్నీ ఈజీ. అర్థమవుతుందా? ఒక్కటి ప్రాపర్గా నేర్చుకుంటే అన్నీ ఈజీ. సో ఫస్ట్ దాని సింటాక్స్ చూసుకుందాం. ఒకటి నీట్గా నేర్చుకుందాం, మిగతా 2 సింపుల్. కలెక్షన్ మెథడ్స్ ఉన్నాయి, దాన్ని చూసేదాన్ని చూస్తాం. ఇండెక్స్ బై టేబుల్ సింటాక్స్. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. సో నేను టైప్ అని ఇంతకుముందు చెప్పిన. టైప్ అంటే ఏంది, అదొక డేటా టైప్ మనం డిఫైన్ చేస్తున్నాం. టైప్ ఉన్న ప్రతిసారి వేరియబుల్లో యూజ్ చేయాలి కానీ టైప్ యూజ్ చేయకూడదు. అంటే varchar2 అన్నది ఒక టైపు. ఓకేనా, varchar2 డైరెక్ట్గా మనం వాడడం, varchar2 వేరియబుల్ వాడతాం. సో ఇక్కడ కూడా అంతే. టైప్ అనేది ఒక డేటా టైప్ మనం డిఫైన్ చేస్తున్నాం. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. ఏ టేబుల్ ఆఫ్ డేటాను కాపీ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్, లేదంటే కర్సర్ పర్సంటేజ్ రో టైప్. ఈ టేబుల్ నేమ్ పర్సంటేజ్ రో టైప్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో టైప్ ఇంతకుముందే మనం చూసుకున్నాము. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. సో టేబుల్ నేమ్ పర్సంటేజ్ రో టైప్ ఆర్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో టైప్. ఇండెక్స్ బై అన్నది varchar2 నా బైనరీ ఇంటీజర్. అంటే ఈ ఇండెక్సింగ్ నువ్వు ఐడెంటిఫికేషన్ చేస్తావు కదా, అది నంబర్తో ఐడెంటిఫై చేయాలన్నా లేదంటే క్యారెక్టర్స్ అంటే varchar2తో ఐడెంటిఫై చేయాలన్నా. సో ఎగ్జాంపుల్ టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. ఈఎంపీ టేబుల్ మొత్తాన్ని నేను కాపీ చేయాలనుకుంటే ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. ఇది మొత్తం ఒకటేలాగా ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా సో ఇక్కడ బైనరీ ఇంటీజర్ బదులు varchar2 ఉండొచ్చు, ఇంటీజరే ఉండొచ్చు, లేదంటే నంబర్ అని ఉండొచ్చు. సో ఎక్కువ బైనరీ ఇంటీజర్ అనే వాడతాము. సో టైప్ నేమ్, ఈ టైప్ నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ అట్లనే ఉంటుంది. ఈ టేబుల్ ఆఫ్ టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. ఏ టేబుల్ కాపీ చేయాలో ఆ టేబుల్ పర్సంటేజ్ రో టైప్. సో నేను కర్సర్ అయితే కర్సర్, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. సో వేరియబుల్ మనం ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా. ఓకేనా, దాని డేటా టైప్. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఎంత మెమరీ ఉంటుంది దానికంటే కాపీ చేసుకోవడానికి ఈఎంపీ టేబుల్ డేటా మొత్తాన్ని తీసుకుని వచ్చి v_empలో కాపీ చేసుకోవచ్చు నేను. అర్థమవుతుందా? సో ఎన్ని రికార్డ్స్ అన్నా ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నా ఉన్నాయి, తీసుకువచ్చి ఈ వేరియబుల్ని కాపీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సింగిల్ వాల్యూని ఎలా స్టోర్ చేయాలన్నది నేర్చుకున్నాము. ఒక రో ఎలా కాపీ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు మొత్తం టేబుల్ డేటా మొత్తం ఒకేసారి కాపీ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలాంటి వేరియబుల్ తీసుకువచ్చి బల్క్ కలెక్ట్లో పెట్టినాను అనుకో, ఫెచ్ అయిపోతుంది. సో చూద్దాం. సో నాకు ఈ వేరియబుల్స్ అన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మొత్తం టేబుల్ మొత్తం కాపీ చేసుకున్నాను. నాకు కర్సర్ ఉంది, కర్సర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కర్సర్ ఎందుకు, సెలెక్ట్ స్టేట్మెంట్ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కర్సర్ ఉండాలి, ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో ఇప్పుడు నేను చేయాలి టైప్ నేమ్, ఎనీ టైప్ నేమ్, ఈఎంపీ టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్. ఏ టేబుల్ నేను ఈఎంపీ పర్సంటేజ్ పెట్టినా అనుకో ఏమవుతుంది, ఈఎంపీ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను కాపీ చేయాలనుకున్నప్పుడు ఈఎంపీకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండాలి. ఓకేనా,
ఈ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ అండర్స్కోర్ ఇంటీజర్ అన్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఈఎంపీ ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ నేను వాడినానంటే అది ఫెచ్ చేయాల్సిన రికార్డ్స్ ఎన్ని కాలమ్స్ ఉండాలంటే ఈఎంపీ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్నీ ఉండాలి. సో ఇప్పుడు అది సపోర్ట్ చేయదు. ఇప్పుడు నేనేం చేయాలా, కర్సర్ను వాడేయచ్చు అండర్స్కోర్ సి. సో ఇప్పుడు ఈ కర్సర్కి ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ అని సపోర్ట్. సో ఇప్పుడు నేను ఇది డేటా టైప్. ఇది డేటా టైపు నేనేం చేయాలా, వేరియబుల్ వి అండర్స్కోర్ ఈఎంపీ కర్సర్ డేటా ఏం టైప్ అది, ఈఎంపీ అండర్స్కోర్ టేబుల్ టైప్. సో ఈ టైప్ అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకొని వచ్చి దీన్ని ఫెచ్ ఈఎంపీ అండర్స్కోర్ సి బల్క్ కలెక్ట్ ఇంటూ అండర్స్కోర్. సో ఇప్పుడు లూప్ నాకు అవసరమా అంటే నో, అవసరం లేదు. ఫెచ్ చేయడానికి లూప్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? లూప్ ఎందుకు యూజ్ చేస్తాం మనము అంటే ఎన్ని టైమ్స్ అది మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఫెచ్ ఒక రికార్డే మనకు ఫెచ్ చేస్తుంది కాబట్టి లూప్లో పెట్టుకున్నాం, అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ అయింది. ఇప్పుడు బల్క్ కలెక్ట్ ఏం చేసింది, అన్ని రికార్డు తీసుకొచ్చేసింది. మళ్ళీ మనకు లూప్ ఎందుకు, మళ్ళీ అన్ని రికార్డు తీసుకొచ్చి వేరియబుల్లో పెట్టేసింది. ఇక్కడ దాకా అర్థమైందా గౌతమ్, ప్రశ్న నాకు అర్థమైందండి. సో లూప్లో ఎందుకు పెట్టలేదు అంటే అన్ని రికార్డు తీసుకొచ్చేసింది అది కాబట్టి లూప్లో పెట్టలే, లూప్ అవసరం లేదు. సో ఇప్పుడు మన దగ్గర ఏమైంది, అన్నీ ఒక పక్క రూమ్లో నుంచి అన్నీ తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం. ఎప్పుడైనా సరే మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు లూప్ రాయాలి. ఇప్పుడు లూప్ దేనికోసం అంటే మన దగ్గర ఉన్న పెన్ మనం కౌంట్ చేసుకునేదానికి. మన ఎన్విరాన్మెంట్కి వచ్చేసింది వాల్యూ, అంత డేటా మొత్తం PLSQL ఎన్విరాన్మెంట్కి వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్పీడ్ అంటే ప్రాబ్లం ఏది తగ్గించినాం మనం అంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ తగ్గించినాం. వీ రెడ్యూస్డ్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ బై యూజింగ్ బల్క్ కలెక్ట్. బల్క్ కలెక్ట్ ఏం చేసింది, మళ్ళీ తీసుకుని వచ్చింది అంతే, అన్ని రికార్డ్స్ తీసుకొని వచ్చింది. ఎక్కడ స్టోర్ చేసిందంటే కలెక్షన్లో స్టోర్ చేసింది. సో బల్క్ కలెక్ట్కి కలెక్షన్కి ఉన్న రిలేషన్ బాగా అర్థం అవ్వాలి. బల్క్ కలెక్ట్ ఫెచ్ కర్సర్. బల్క్ కలెక్ట్ అంటే ఏమనింది, ఫెచ్ అనేది ఏం చేస్తుంది, తీసుకుని వస్తుంది. ఫెచ్ అంటే ఏంది, ఫెచ్చింగ్, రికార్డ్ ఫెచ్చింగ్. బల్క్ కలెక్ట్ ఏం చెప్తుంది అంటే అన్నీ తీసుకొచ్చి అని చెప్తుంది. అన్ని రికార్డ్స్ తీసుకొచ్చినాక ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఉండాలంటే, సో బల్క్ కలెక్ట్ యూజ్ చేయకపోతేనేమో సింగిల్ రో కానీ సింగిల్ వాల్యూ కానీ ఉండాలి. బల్క్ కలెక్ట్ యూజ్ చేసినప్పుడేమో ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలో టేబుల్ స్ట్రక్చర్లో ఉండాలి, రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే కలెక్షన్స్లోనే ఉంటాయి. అర్థమైందా, కలెక్షన్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నాకు కర్సర్ క్లోజ్ చేసేయచ్చు. ఇంక కర్సర్తో మనకు పనిలే. ఏం చేసుకున్నాము, ఓపెన్ కర్సర్ ఫెచ్ కర్సర్ నేమ్ బల్క్ కలెక్ట్ ఇంటూ వి అండర్స్కోర్ ఈఎంపీ కర్సర్ డేటా, తర్వాత క్లోజ్ కర్సర్. సో ఇప్పుడు డేటా మొత్తం ఎక్కడుంది, మనకు ఇక్కడ ఉంది, మనకు వచ్చేసింది. మన ఎన్విరాన్మెంట్లో ఈ వేరియబుల్లో ఉన్నాయి మొత్తం. ఈ మొత్తం డేటా 14 రికార్డ్స్ డేటా ఈ వేరియబుల్లో ఉంది. ఇప్పుడు ఈ వేరియబుల్లో మనం చూసుకోవాలనుకున్నాం అనుకో, ఎలా చూసుకుంటాము, ఇప్పుడు dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఈ కలెక్షన్లో ఉంది. ఈ కలెక్షన్ నేమ్ ఇచ్చి దాంట్లో ఉన్న ఫస్ట్ రికార్డులో ఉన్న డాట్ ఈఎంపీ నంబర్ అంటే ఏమవుతుందో చూద్దాం. ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ రికార్డులో ఉన్న ఈఎంపీ నంబర్ ఇది. ఈ 1 ఇస్తే ఇది, నేను 6 ఇచ్చినాను అనుకో, 7902 అర్థమైందా. ఇప్పుడు ఎందుకు ఈ బ్రాకెట్లో నంబర్ ఇస్తున్నామంటే ఇది రోస్లా ఉంటుంది. ఇంతకుముందు మనం బ్రాకెట్ ఇవ్వాల, ఎప్పుడు పర్సంటేజ్ రో టైప్ వేరియబుల్ వాడినప్పుడు మన బ్రాకెట్లో నంబర్ ఏమి ఇలా ఎందుకు ఇవ్వలేదంటే అది ఉన్నదే ఒక రో. ఇక్కడ మల్టిపుల్ రోస్. అర్థమవుతుందా డిఫరెన్స్? అక్కడ మల్టిపుల్ రోస్ లేదు, సింగిల్ రో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ఇచ్చేసినాం. సో ఒకవేళ ఇది రో టైప్ అయి ఉంటే ఇది లేకుండా ఇచ్చినాం. గుర్తుందా, రో టైప్ వేరియబుల్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఇలా ఇచ్చినాం. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ కావాలా, కంట్రోల్ Z 6th రో కావాలంటే 6th రో.
సో నాకు దాంతోపాటు ఇది కావాలి, v_, ఈయనే ఎవరు డాట్ ఈయనే డాట్ శాలరీ. ఇప్పుడు నేను పెట్టాలి కదా శాలరీ. ఇక్కడ దీనికంటే ముందు ఈఎంపీ నంబర్, క్లియర్. 6th అర్థమవుతుందా? 6th రికార్డ్ అయితే అది. సో నేను ఫస్ట్ రికార్డ్ నుంచి రాయాలనుకున్నాను. ఇది 1. అన్నీ ఒకటే రికార్డు నుంచి తీసుకురావాలా? మళ్ళీ అన్నీ తీసుకుని రావచ్చు, ఎక్కడి నుంచి తీసుకుని వచ్చు, నో ప్రాబ్లం. బట్ మామూలుగా ఒక ఇన్ఫర్మేషన్ కదా తీసుకొని వస్తాము, ఏ తీసుకొచ్చిన డేటా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాం. కాబట్టి 1 ఫస్ట్ రికార్డ్ ఏమో కింగ్, 6th రికార్డ్ ఏమో ఇది. ఇప్పుడు సెకండ్ రికార్డ్ కావాలంటే నేను రాయాలి. ఇప్పుడు 2, 3, 4, 5, 6 అలా రాసుకుంటాను. షిఫ్ట్ అండ్ ఇది 2, ఇది 2, ఇది 2. ఏమైంది? ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, 6th రికార్డ్. ఇప్పుడు అర్థమైందా? ఇది ఏ విధంగా రీడ్ చేయాలా? ఏ విధంగా రీడ్ చేయాలంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఇండెక్సింగ్, ఏ ఇండెక్సింగ్ అని. ఈ ఇండెక్సింగ్ మనకు 1, 2, 3 ఎలా వచ్చినాయంటే ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. ఒకవేళ క్యారెక్టర్స్ వచ్చినాయనుకో, క్యారెక్టర్స్ మన దగ్గర వాడటం అంత ఈజీ కాదు. సో నార్మల్గా ఏదన్నా వెరీ రేర్ కేసులో క్యారెక్టర్స్ వాడతాము. సో ఆ కేసు కింద ఉన్నాయి, అది కూడా ఓకే నేను వాడినా ఈ మధ్యలో టెస్టింగ్కి. సో అది చూపిస్తాను ఎలా వాడినాం. ఇది అర్థమైతే నెక్స్ట్ దీన్ని ఇలా రీడ్ చేయము, 1 by 1 రీడ్ చేయము, మనం లూప్లో పెట్టి రీడ్ చేస్తాం. ఇది అర్థమైందా? ఫస్ట్ ఏ విధంగా టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. అలాగా అర్థమైందన్న. సో నేను కాపీ చేస్తాను. సింటాక్స్ కర్సర్ వచ్చి దీని తర్వాత రాస్తాను. దాని కింద రాసుగా ఓకే, దీని కింద కూడా రాస్తా. అయ్యో నేను పోతా ఉంటారు. అవే వస్తున్నాయి అది ఉంది ఆల్రెడీ. ఓకే ఏంటంటే ఏం అవుట్పుట్ దానికి ఇది. సో మన కర్సర్కి కర్సర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, ఈజ్ ఓపెన్, రో కౌంట్. సో సిమిలర్గా మనకు అవి ఎందుకు యూజ్ చేస్తాం? కంట్రోల్ని మనం హ్యాండిల్ చేయడానికి, అంటే కర్సర్ని హ్యాండిల్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, సో క్లోజ్ అయిందా లేదని చెక్ చేయాలి. సో ఇప్పుడు కలెక్షన్స్కి మెథడ్స్ ఉంటాయన్నమాట. కలెక్షన్ మెథడ్స్ అంటారు వీటిని. అక్కడ కర్సర్కి ఏమో కర్సర్ అట్రిబ్యూట్స్ అంటాము, ఇక్కడ కలెక్షన్ మెథడ్స్ అంటాము. కలెక్షన్ మెథడ్స్ ఏమున్నాయంటే కౌంట్ ఏం చెప్తుందంటే ఆ కలెక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి మనం రీడ్ చేయాలనుకున్నప్పుడు కౌంట్. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలా, ఇక్కడ పైన ప్రింట్ చేస్తాను.
నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద కలెక్షన్ ఎన్ని ఉన్నాయి, ఎలా తెలుస్తుంది? 14 అని మనం రాసేయకూడదు. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? డాట్ కౌంట్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. ఎలా యూజ్ చేయాలి కలెక్షన్ని? కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్ మనం కాపీ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత ఆ డాట్ కౌంట్. నేను ఈ వాల్యూని ఎక్కడైనా కాపీ చేయాలనుకున్నాను అనుకో, ఏం చేయాలా? వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలా, ఆ వేరియబుల్కి అసైన్ చేసుకోవాలా. కౌంట్ దానికి వెళ్ళిపోతుంది. అంటే ఎలాగా? v_ నంబర్ ఆఫ్ రికార్డ్స్ నంబర్. నేను దీన్ని ఎక్కడ అసైన్ చేసుకోవాలా? ముందు అసైన్ చేసుకున్నా అంటే ఏముంటుంది దాంట్లో? ఏముంటుంది ఇక్కడ? ఇలా పెట్టానంటే, సో ఇది టాప్ డౌన్ అప్రోచ్, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. ఈ స్టెప్ వచ్చేటానికి ఇందులో ఏమీ లేదు, ఓకేనా? సో మనం ఎక్కడ పెట్టాలా? ఆఫ్టర్ ఫెచ్చింగ్ మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే కదా రికార్డ్స్ ఫెచ్ అవుతాయి, అందులో కాపీ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేసుకున్నామంటే ఇక్కడ ఏముంటుంది? 14. ఈ వేరియబుల్ ఇంకెక్కడన్నా వాడుకోవచ్చు మనం. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ బిఫోర్ ఆఫ్టర్ డిలీట్ అట్లా ఎట్లన్నా సరే ఈ వేరియబుల్లో ఇంకా వాల్యూ 14 వచ్చేసి ఉంటుంది. సో కలెక్షన్ మెథడ్ ఎలా యూజ్ చేయాలా? కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్, కలెక్షన్ వేరియబుల్ డాట్ ఇంకొకటి కలెక్షన్ వేరియబుల్ డాట్ సంథింగ్, కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్ అంటే ఏమి ఇస్తుంది? నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఫస్ట్ అంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ అంటే ఏది ఇక్కడ? ఇందులో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఏది? 1. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇండెక్సింగ్ వాల్యూ 1. ఇది 14. ఈ 1, 2, 3, 4, 5 ఫస్ట్ సబ్స్క్రిప్షన్, సెకండ్ సబ్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ అనేది ఏది? 1. లాస్ట్ అనేది ఏమంటే 14. 1 అనేది 1 ఫస్ట్, అది 14. సో దానివల్ల యూజ్ ఏంది? సో నార్మల్గా ఇప్పుడు తీసేస్తున్నాం. సో ఈ విధంగా ప్రింట్ చేయడం కాదు, మనం ప్రింట్ చేయలేము ఈ విధంగా. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రింట్ చేస్తాం ఈ విధంగా? ఆ కర్సర్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో నాకు తెలియదు, నేను ప్రింట్ చేయలేను. అప్పుడు ఏం చేయాలా? నార్మల్గా మనకు తెలిసిందే లూప్లో నేను ఫర్ లూప్ వస్తాను. ఫర్ ఐ ఇన్, సో నార్మల్గా నంబర్స్ అయితే 1 to 100. లేదు కర్సర్ అంటే ఎలా యూజ్ చేసినాం? ఫర్ ఐ ఇన్ కర్సర్ నేమ్ emp_c డైరెక్ట్ కర్సర్ వాడేసినాం. ఇప్పుడు నాకు ఈ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ కోసం నేను ఇటరేట్ చేయించాలా. ఈ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నేను చేయాలా. సో ఇప్పుడు 1 to 100 బదులు 14 అని ఇవ్వాలి కదా. నార్మల్గా 14 రికార్డ్స్ కాబట్టి 1 to 14 లూప్ ఎండ్ లూప్. సో ఈ 14 ప్లేస్లో మనం ఏం యూజ్ చేయొచ్చు? కౌంట్ యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ 14 అనేది ఫిక్స్డ్ కాదు, ఆ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయో మనకు తెలియదు. సో నేను 14 అని వాడకుండా ఏం చేయాలా? ఈ కౌంట్ యూజ్ చేయొచ్చు. కౌంట్ ఇన్ని టైమ్స్ దీన్ని ఇటరేట్ అవ్వాలా. ఇటరేట్ అవుతా మనం ఏం చేయాలా? dbms_ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏంది? ఈ నేమ్ ఎక్కడుంది? ఈ నేమ్ ఈ వేరియబుల్ ఆఫ్లో ఏం పెట్టాలా? ఇండెక్సింగ్ వేరియబుల్ ఎక్కడ మనం 1 to 1 పెడితే హార్డ్ కోడ్ అయిపోతుంది. సో ఇక్కడ 1 2 3 4 ఏమి ఇస్తుందంటే ఐ ఇస్తుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఐ ఏమో 1 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్లో 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, ఏదైతే ఉంటుంది. ఓకే. సో పైప్ ఈఎంపి సరే ఇక్కడ ఈ నేమ్ అని చెప్పి ఈఎంపి నెంబర్ రాసిన, ఈఎంపి నెంబర్ ఇక్కడ ఈ నేమ్ ఇక్కడ ఆఫ్ ఐ డాట్ ఈ నేమ్. శాలరీ అవసరం లేదు, మనం ఏం ప్రింట్ చేసుకుంటే ఉంటుంది లేదంటే లేదు. ఇది అర్థమైందా? ఫర్ ఐ ఇన్ 1 to ఎన్ని ఇటరేషన్ చేయాలంటే ఆ కలెక్షన్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అన్ని టైమ్స్ ఇది ఇటరేట్ అవ్వాలా. సో 14 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి కాబట్టి లూప్ ఎండ్ లూప్ మధ్యలో ఈ స్టేట్మెంట్స్ 14 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ టైం ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈఎంపి నంబర్
ఈ వేరియబుల్ ఆఫ్ 1 డాట్ ఈఎంపీ నంబర్, ఈ నేమ్ కలెక్షన్ వేరియబుల్ ఆఫ్ 1 డాట్ ఈ నేమ్. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది, అది 2 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 3. ఎన్ని ఇటరేషన్ జరుగుతుంది, అది 14 ఇటరేషన్ జరుగుతుంది. అర్థమైందా లేదు నాగా? అన్న అర్థమైంది అన్న. సో ఇప్పుడు 1 పెడితే ఈ విధంగా కౌంట్ పెట్టాలా. సో మనకి ఇంకో ఆప్షన్ ఉంది, సబ్స్క్రిప్షన్ డైరెక్ట్గా వాడేయచ్చు. ఎలా వాడచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఎలా చెప్పాలా. సో ఇది మనకు డాట్ ఫస్ట్ టు డాట్ లాస్ట్, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ నుంచి లాస్ట్ సబ్స్క్రిప్షన్ వరకు 1 by 1 by ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఏమో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ 1, నెక్స్ట్ టైం సెకండ్ సబ్స్క్రిప్షన్, థర్డ్, ఫోర్త్, అట్లా లాస్ట్ వరకు వెళ్ళు. సో ఈ విధంగా ఫస్ట్ టు లాస్ట్. అర్థమైందా? 1 పెట్టినప్పుడేమో కౌంట్ యూజ్ చేయాలి, 1 పెడితే కౌంట్ యూజ్ చేయాలి, లేదు ఫస్ట్ టు లాస్ట్ అని యూజ్ చేయాలి. ఫస్ట్ లాస్ట్. సో ఎక్స్టెండ్ అంటే ఏంటంటే మనకు నెస్టెడ్ టేబుల్లోను విఆర్ఎస్లో ఫస్ట్ లిమిటెడ్ రికార్డ్స్ అని చెప్పుకుంటాం అనమాట. 5 రికార్డ్స్ కాపీ చేసేటప్పుడు ఈ విధంగా కర్సర్ యూజ్ చేసేటప్పుడు కాదు, మాన్యువల్గా మనమే వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఎలా స్టోర్ చేయాలని చెప్తాను నేను. ఎలా స్టోర్ చేసేటప్పుడు ఇనిషియల్గా ఒక 10 రికార్డ్స్ ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత కావాలంటే ఎక్స్టెండ్ ఇంకో 5 రికార్డ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో 5 రికార్డ్స్ కావాలా ఎక్స్టెండ్ చేసుకుంటా. అది ఎక్స్టెండ్ చేయడం అంటే ఏమంటే ఇంక్రీజ్ చేసుకుంటా, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళడానికి ఎక్స్టెండ్ యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ అంటే ఏంటంటే విఆర్ఏ ఆర్ నెస్టెడ్ టేబుల్ కూడా. ఓకేనా? నెక్స్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ నుంచి నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ కావాలంటే నెక్స్ట్ కమాండ్. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ 1, నెక్స్ట్ అంటే 2, నెక్స్ట్ అంటే 3, నెక్స్ట్ అంటే 4 సబ్స్క్రిప్షన్ అంటే నెక్స్ట్ వాల్యూ ఆర్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఇండెక్స్ ఇన్ ద కలెక్షన్. లిమిట్. సో ఇది ఇంపార్టెంట్, లిమిట్. సో సినారియోస్ చెప్తాను ఎలా యూజ్ చేయాలన్నది. సో నా దగ్గర 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. బల్క్ కలెక్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, 1 lakh రికార్డ్స్ వచ్చేస్తాయి, ఫెచ్ అయిపోతాయి, స్టోర్ అవ్వాలి. సో స్టోరేజ్ అప్పుడు నా దగ్గర మెమరీ లేదు. ఓకేనా? మెమరీ అంత లేదు నా దగ్గర. ఎన్ని రికార్డ్స్ స్టోర్ చేసి ఎంత మెమరీ ఉంది, ఒక మ్యాక్సిమమ్ ఒక 30,000 స్టోర్ చేసే మెమరీ అంతే ఉంది నా దగ్గర. అప్పుడు ఏం చేయాలా, అది బల్క్ కలెక్ట్ ఏమో 1 lakh తీసుకొని వచ్చేస్తుంది అట్ అ టైమ్. స్టోరింగ్ కెపాసిటీ లేదు. ఏం చేస్తాము అంటే, సో మనం ఫెచ్ చేసేటప్పుడు కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఫెచ్ చేసుకోవచ్చు బల్క్ కలెక్ట్ యూజ్ చేసి. లిమిటెడ్ అంటే 20,000, 10,000, 30,000 అనేది పెట్టాలి. సో అప్పుడు 20,000 నేను ఏం చేస్తాను, లిమిట్ యూజ్ చేసి 20,000 ఫెచ్ చేస్తాను. ఎలా ఫెచ్ చేస్తాము, ఫెచ్ సో ఏదో ఒక ఎంపీ కర్సర్, ఏదైతే కర్సర్ నేమో బల్క్ కలెక్ట్ ఇంటూ v_emp అనే కలెక్షన్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ తీసుకొని వస్తుంది, ఇప్పుడు 1 lakh రికార్డ్స్ని తీసుకొని వస్తుంది. సో దీన్ని నేను లిమిట్ చేయాలనుకున్నప్పుడు లాస్ట్లో లిమిట్ అని యూజ్ చేసి 20,000 అని వాడాలి. అంటే ఏంటంటే 20,000 రికార్డ్స్ని అట్ టైం ఫెచ్ చేసుకుని రావాలి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి దీన్ని, ఇప్పుడు ఒక ఫెచ్కి నేను నార్మల్గా ఇంతకుముందు ఎలా రాసినాను, ఓపెన్ ఫెచ్ క్లోజ్ రాసిన, క్లోజ్ కర్సర్ నేమ్, ఓపెన్ కర్సర్ నేమ్, ఫెచ్ కర్సర్ నేమ్ పక్కన పెడితే emp_c క్లోజ్ emp_c రాసిన. రాస్తే ఏమైంది, ఇప్పుడు 20,000 రికార్డ్స్ ఫెచ్ అయింది, క్లోజ్ చేసేసింది. నాకు ఎన్ని ఇటరేషన్ కావాలి, ఇది నాకేం కావాలా, ఇంకా ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, 80,000 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం లిమిట్ యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే, ఏం చేయాలా, మళ్ళా లూప్లోనే పెట్టాలా.
ఈ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 5 టైమ్స్ ఇటరేట్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. సో లూప్ రాసిన ప్రతిసారి ఎగ్జిట్ కండిషన్ రాయాలి. ఎగ్జిట్ వెన్ ఈఎంపి ఏమిది ఓకే, కనబడుతుందా స్క్రీన్? కనిపిస్తాను. నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఫెచ్ ఈఎంపి కర్సర్ కరెక్ట్ ఇంటూ ఈ వేరియబుల్ వాడినప్పుడు 20,000 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి, రిమైనింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి లూప్ పెట్టుకున్నాము. లూప్ ఉన్న ప్రతిసారి ఎగ్జిట్ కండిషన్ మ్యాండేటరీ. ఈచ్ ఫెచ్, ఇప్పుడు ఈ ఫెచ్ మళ్ళీ ఇంకంతే 20,000 రికార్డ్ ఫెచ్ చేసింది. నెక్స్ట్ ఇటరేషన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుంది అంటే 20,001 నుంచి 40,000, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో 40,001 నుంచి 60,000 అలా ఫెచ్ చేసుకుంటూ వస్తుంది. ఎగ్జిట్ వెన్ EMP_C పర్సంటేజ్ రో కౌంట్ ఇలా అన్నా ఎగ్జిట్ చేయొచ్చు వన్ వే. సో ఇంకో ఎన్వే ఏంటి, ఇదేంటి కర్సర్ చెక్ చేస్తున్నాం రికార్డ్స్ ఉన్నాయా లేదన్నది. లేదు, ఎలా చెక్ చేయొచ్చు? v_emp.count = 0 మనం ఫెచ్ చేసినాము. ఈ v_emp కౌంట్ దాంట్లో కలెక్షన్లో కౌంట్ 0 అంటే ఎప్పుడు వస్తుంది? రికార్డ్స్ లేనప్పుడు 0 వస్తుంది. అర్థమవుతుందా? ఎగ్జిట్ కండిషన్స్ ఏదన్నా రాయొచ్చు. సో మ్యాక్సిమము ఇలానే ట్రై చేయండి. కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్ = 0. సో ఫెచ్ చేసినాము, కలెక్షన్లో స్టోర్ చేసినాము, రికార్డ్స్ లేకపోతే ఎగ్జిట్ అయిపో. సో లిమిట్ అంటే అర్థమైందా? లిమిట్ ఎందుకు యూజ్ చేస్తాము? బఫర్ మెమరీ ఇష్యూ వచ్చినప్పుడు సో మనం లిమిటెడ్ రికార్డ్స్ని మాత్రమే ప్రాసెస్ చేస్తాము. లిమిటెడ్ రికార్డ్స్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలా? లూప్ లోపల పెట్టాలా. ఎందుకు లూప్లో పెట్టాలా? రిమైనింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. క్లియర్ అయితే సురేంద్ర ఫాస్ట్గా వెళ్తున్నావా? ఈరోజు చాలా బాగా చెప్పారు, చాలా నీట్ గా, బాగా స్లోగా, బాగా అర్థమైంది. నిన్న బాగాలేదా? అంటే కొంచెం స్పీడ్ అది ఇట్లా అట్లా కొద్దిగా కన్ఫ్యూజ్. ఓకే స్పీడ్ అప్ ఈరోజు ఎక్సలెంట్, ఆసమ్. ఎక్సలెంట్. సరే, సో if you have large number of records to process, if you use bulk collect, then buffer memory issue will come. సో మల్టిపుల్ అంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది. సో అట్ టైం మనకు స్టోరేజ్ ఉండదు. టేబుల్లో రికార్డ్స్ ఏమో ఫుల్గా ఉంటాయి, బఫర్ మెమరీ ఏమో ఉండదు. బఫర్ మెమరీ అంటే ఏంటంటే ప్రాసెసింగ్ కోసం కొంచెం మెమరీ ఉంటుంది. సో ఆ మెమరీ సరిపోనప్పుడు లిమిట్ యూజ్ చేయాలి. అర్థమైందా? సో ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే రికార్డ్ ఉందా, నాట్ ఎగ్జిస్ట్ అదేం లేదు. ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే రికార్డ్ ఉంటే, రికార్డ్ ఉంది అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. రికార్డ్ లేనప్పుడు ఫాల్స్ వస్తుంది. ఓకే. డిలీట్ అంటే అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసేయడం. ఇప్పుడు నేను కలెక్షన్ ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను, ఇందులో ప్రింట్ చేసినాను. నేను ఏం చేస్తాను? డిలీట్ చేసేయాలి. డిలీట్ ఎలా చేస్తాము? జస్ట్ కలెక్షన్ వేరియబుల్ డాట్ డిలీట్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే 14 రికార్డ్స్ ఉన్నాయి. 14 రికార్డ్స్ తర్వాత నేను ప్రింట్ చేసినాను, ఏ రికార్డ్స్ ఉన్నాయి కౌంట్ అప్పుడే చూస్తున్నాను. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూస్తే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద కలెక్షన్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి చూద్దాం. ఆఫ్టర్ డిలీట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కలెక్షన్ ఏముంది? సో ఇప్పుడు నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కలెక్షన్ 14 ఉన్నాయి. డిలీట్ అయిన తర్వాత ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 0. సో ఎలా డిలీట్ చేసినాము? కలెక్షన్ వేరియబుల్ డాట్ డిలీట్. సో దాని తర్వాత సో పర్టికులర్ ఎలిమెంటే డిలీట్ చేయాలి. అంటే 4th రికార్డ్ ఒకటి డిలీట్ చేయాలి. 4th రికార్డ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆఫ్ 4, లేదంటే 5 అయితే 5, 6 అయితే 6. సో ఒకటే రికార్డ్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ ఆఫ్ 4. ఎన్ని రికార్డ్స్ తగ్గినాయి? ఒక రికార్డ్ తగ్గింది. సో నాకు రేంజెస్ బట్టి డిలీట్ చేయాలి. రేంజెస్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అంటే 1 to 6, 5 to 7 అట్లా, అక్కడ నుంచి అక్కడికి. ఫస్ట్ రికార్డ్ నుంచి 5th రికార్డ్ అంటే 5, 6.
4,8 ఎన్ని రికార్డ్స్ పోతాయి? ఫోర్త్ రికార్డు, 5th, 6th, 7th, 8th 5 రికార్డు డిలీట్ అవుతాయి. డిఫరెన్స్ కాదు చూడాల్సింది, ఇంక్లూడింగ్ కూడా ఉంటుంది కదా, 4 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 4, 5, 6, 7, 8 5 రికార్డ్స్ డిలీట్ అయితే ఎన్ని అవుతాయి? 9 రికార్డ్స్ ఉంటాయా? 9 రికార్డ్స్. సో అది కలెక్షన్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలా. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడేటివి ఇవే. కొన్ని ఉంటాయి రేర్ కేసులో అన్నీ పోతుంది. సో ఇవి నేర్చుకుంటే చాలు మనకు. హౌ టు యూజ్ కలెక్షన్ మెథడ్స్, ఎలా యూజ్ చేస్తాము? కలెక్షన్ వేరియబుల్ డాట్ కలెక్షన్ మెథడ్ ఎలాగా? VNSEMP డాట్ కౌంట్ ఎక్స్టెండ్ ఆఫ్ 5. ఎక్స్టెండ్ ఎందుకు యూజ్ చేస్తాము? కలెక్షన్లో నెస్టెడ్ టేబుల్ కానీ VRS మనం మాన్యువల్గా ఇన్సర్ట్ చేసేటప్పుడే అప్పుడు మాత్రమే ఎక్స్టెండ్ చేస్తాము, ఫస్ట్ లాస్ట్. సో నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాము. ఎలా ఇస్తాం? టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ EMP పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. సో EMP అనేది ఏంది? మనం ఇప్పుడు ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేయొచ్చు అంటే EMP స్ట్రక్చర్ ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. లేదు కాలమ్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా కర్సర్ నేమ్ డైరెక్ట్గా వాడేయచ్చు. సో కర్సర్ నేమ్ వాడడం బెస్ట్. కర్సర్ నేమ్ ఎందుకు బెస్ట్ అంటే ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నా ఉన్నాయి అది వర్క్ అవుతుంది. టేబుల్ అనుకో, టేబుల్లో తేడా వచ్చిందనుకో సెలెక్ట్ స్టేట్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. సో ఏ కర్సర్ మనం ఫెచ్ చేస్తున్నామో దానికున్న కాలమ్స్ ఉన్న మ్యాచింగ్ PLSQL టేబుల్ మాత్రం డిక్లేర్ చేస్తే బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఇది కూడా ఆప్షనే. సో అది కూడా చూసి పెట్టుకోండి. సో ఇన్సైడ్ బిగిన్ ఏం చేయాలి మనం? ఓపెన్ కర్సర్, ఫెచ్ కర్సర్ బల్క్ కలెక్ట్ ఇంటూ వేరియబుల్, క్లోజ్ కర్సర్. సో ఓపెన్ కర్సర్ నేమ్, ఫెచ్ బల్క్ కలెక్ట్ ఇంటూ. సో లూపింగ్ ఎలా చేయొచ్చు? ఫర్ I in 1 to కర్సర్ వేరియబుల్ డాట్ కౌంట్ అన్న యూజ్ చేయొచ్చు వేరియబుల్ దీనికోసం. లేదనుకో ఫస్ట్ టు లాస్ట్. సో నార్మల్ లూప్స్ కూడా వాడచ్చు, నేను చూపిస్తాను తర్వాత. సో ఇది ఫస్ట్ టు లాస్ట్ ఇటరేషన్. ఓకే, సో టైప్ నేమ్ varchar టేబుల్ టైప్ ఇస్ టేబుల్ ఆఫ్ varchar 2 of 10. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉంటాయి అంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఇక్కడ సింగిల్ కాలం. ఓకేనా? varchar 2 అనేది సింగిల్ క్యాలమ్ స్టోర్ చేస్తుంది కాబట్టి varchar 2 of 10 సింగిల్ కాలమే ఉంటుంది, మల్టిపుల్ కాలమ్స్ ఉండదు. సో మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే ఏం చేయాలా? ఏదన్నా టేబుల్ కానీ కర్సర్ కానీ పర్సంటేజ్ రో టైప్ని వాడి ఉంటారు. ఇక్కడ varchar 2 స్టోర్ చేసే కెపాసిటీ అంతా సింగిల్ వర్డ్ కింద ఎన్ని రోస్ అన్నా సరే పెట్టుకోవచ్చు. ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. బైనరీ ఇంటీజర్ అంటే ఏంది? ఇండెక్సింగ్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ వాడుకున్నాను, పెట్టుకున్నాను. సో సిటీ అన్నది నాకు వేరియబుల్. ఆ వేరియబుల్లో నేను ఫస్ట్ కలెక్షన్లో ఏం స్టోర్ చేసినా అంటే ఢిల్లీ. ఎలా స్టోర్ చేసినానో సిటీ ఆఫ్ 1 ఈక్వల్ టు ఇలా డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు. మనం రీడ్ చేసుకోవచ్చు, అసైన్ కూడా చేసుకోవచ్చు. రీడ్ చేసేటప్పుడు దీన్ని రీడ్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ చేసేదానికి సిటీ ఆఫ్ 4, సిటీ ఆఫ్ 3, సిటీ ఆఫ్ 2, సిటీ ఆఫ్ 1 అని ప్రింట్ చేసినాను కదా. రివర్స్లో ప్రింట్ చేసినాము. 4లో ఏ ఎలిమెంట్ ఉంది, 3లో ఏ ఎలిమెంట్ ఉంది. సో అసైన్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు అసైన్. సో ఇది మాన్యువల్గా సింగిల్ కాలం. సో ఈ మధ్యలో నేను వాడినాను కదా, ఇది మన పారామీటర్స్ బదులు ఏం చేసినారంటే, సో ఈ టైప్ ఆఫ్ పారామీటర్ తీసుకున్నాం ప్రొసీజర్కి. ఈ టైప్ ఆఫ్ పారామీటర్ అంటే varchar 2 టేబుల్ టైప్. ఆ పారామీటర్ ఏం చేస్తుంది? ఒకటే కాలము మల్టిపుల్ రోస్ని తీసుకుని వెళ్తుంది ఒక్కసారి. అంటే ఒకే పారామీటర్ టైప్ మల్టిపుల్. సో ఒక ఎగ్జాంపుల్ నేను ప్యాకేజ్లో పెట్టుకున్నాను దీన్ని. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో నేను డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేసినానంటే, సో చూపిస్తాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ ఏంది? ఏదో సంథింగ్ కామన్ పీకేజీ అనుకున్నాను. కామన్ పీకేజీ యాజ్ ఏంటి. ఇక్కడ ఏం చేసినానంటే నేను ఈ విధంగా వాడినా.
కంపైల్డ్, నో ఎర్రర్. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు, ఎక్కడన్నా వాడుకోవచ్చు, ఎలా అయినా సరే. ఒక ప్రొసీజర్ నేను క్రియేట్ చేస్తాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఈఎంపి నేమ్స్. నెట్వర్క్ ల్యాగ్ ఉందండి, నెట్వర్క్. చూడు సురేంద్ర, నాగా నీకు కూడా అలానే ఉందా? నా ఫోన్ కూడా ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు బాగానే వస్తుంది. చూడు గౌతమ్, ఓకే. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్. దీనికి పారామీటర్ కావాలి. పారామీటర్ మనం ఏం చేసినాం, p_underscore నేమ్స్ అనుకున్నాం. ఏం చేసినాం, varchar 2. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సో ఇలా రాసినాను, సరే ఏదో యాజ్ బిగిన్ ఎండ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, emp_underscore నేమ్స్ అండర్స్కోర్ p ఆఫ్, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏదో నేమ్ శివ చేయొచ్చు, శివ చేయొచ్చు. ఇదివరకు మనకు తెలుసా, ప్రొసీజర్ నేమ్ సింగిల్ వాల్యూతో మనం పాస్ చేయడం తెలుసు. ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ చేసుకోవచ్చు తెలుసా, ఈ పారామీటర్ సింగిల్ వాల్యూ కాకుండా 100 నేమ్స్ ఒకేసారి పంపించేయచ్చు. ఎలా పంపించవచ్చు, ఈ ప్రొసీజర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాలి, ఇక్కడ ఇది ఒక కలెక్షన్ వేరియబుల్, కలెక్షన్ టైప్ ఎక్కడుంది, ఈ ప్యాకేజ్లో. మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ప్యాకేజ్లో ప్యాకేజ్ నేమ్ డాట్ ఏంటది varchar టేబుల్ టైప్. ఇలా నేను క్రియేట్ చేసుకున్నాను అనుకో. ఇలా నేను క్రియేట్ చేసేటప్పుడు ఏంది, ఇది కలెక్షన్ వేరియబుల్. ఇప్పుడు కలెక్షన్ వేరియబుల్ అంటే ఇది ఎన్ని రికార్డ్స్ని యాక్సెస్ చేస్తుందంటే ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్స్, 1000 నేమ్స్ అయినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, దీన్ని కాల్ చేయాలి అంటే ఒక కలెక్షన్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ నుంచి కాల్ చేయాలి. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి నేమ్స్. ఇక్కడ నుంచి నేను ఆ ప్రొసీజర్ కాల్ చేసినాను అనుకో, ఇక్కడ నుంచి ఆ ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ అది, ఎంపీ ఆఫ్ బ్రాకెట్లో ఎక్కడుంది, ఈ కలెక్షన్లో ఉంది. ఈ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి ఈ కలెక్షన్లో. ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు పంపిస్తే ఎన్ని పేర్లు ఉంటాయి, దాంట్లో 4 నేమ్స్ ఉంటాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. ఒకటే పారామీటర్లో మల్టిపుల్ వాల్యూస్ని పంపించేయచ్చు. ఈ స్టోరేజ్ మొత్తాన్ని మన పారామీటర్గా కూడా పాస్ చేసేయచ్చు. దీన్ని అప్రూవల్ రాస్తాను నేను, దీంట్లో రాయలేదేమో. We can create or use associative array as a procedure parameter. అంటే we can pass multiple records at a time పాస్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ తర్వాత చూద్దాం. సో ఆ విధంగా మనం పంపించచ్చు వేరే దానికి, ఓకేనా. సో ఇక్కడ నాకు అర్థమైంది, ఇది సింగిల్ కాలము పెట్టినప్పుడు ఎలా అన్నది తీసుకోవచ్చు. టేబుల్ డేటా మొత్తాన్ని పాస్ చేసేయచ్చు. ఢిల్లీ రివర్స్లో ప్రింట్ అయింది. సో నెక్స్ట్ వన్ టూ అని కాకుండా v_underscore count కాకుండా ఇలా చూస్తాను, ఫర్ ఐఎన్ డాట్ ఫస్ట్ డాట్
లాస్ట్ ఇది చూద్దాం. ఏరిగా డిలీట్ చేసినామో థర్డ్ ఎలిమెంట్ డిలీట్ చేసినాం. థర్డ్ ఎలిమెంట్ ఎండ్ ఏంటంటే దీనికి సంబంధించిన కాదు. ఓకే, సో ఇంతకుముందు రాసిందే మనం లూప్లో పెట్టి ఇటరేట్ చేసినాం. కౌంట్ 4 వస్తుంది. ఇక్కడ కౌంట్ నేను రీడ్ చేసి పెట్టుకున్నాను ఒక వేరియబుల్లో. సో సిటీ డాట్ కౌంట్ వేరే చేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రింట్ చేసినాను అనమాట. కౌంట్ ఎంత ఉంది 4. సో dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ బిఫోర్ డిలీట్ చేయకముందు నేను ప్రింట్ చేసిన అన్ని రికార్డ్స్ ఎలా డిలీట్ చేసినాను. ఫర్ i in 1 to కౌంట్. ఆ కౌంట్ ఎంత ఉంది ఇప్పుడు 4. సో ఇటరేషన్ అయింది 4. అందులో ఉన్న రికార్డ్స్ అన్నీ ప్రింట్ అయింది. తర్వాత ఏం చేసినాను, సిటీ డాట్ డిలీట్ ఆఫ్ 3 అంటే థర్డ్ ఎలిమెంట్ డిలీట్ చేసిన. థర్డ్ అంటే ఏది, చెన్నైని డిలీట్ చేసేసినాను. చెన్నైని డిలీట్ చేసిన తర్వాత నేను ఏం చేసినాను, ఇక్కడ ఆఫ్టర్ డిలీట్ ప్రింట్ చేసిన. ఎలా ప్రింట్ చేసినాను, సో ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత అది నో డేటా ఫౌండ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. మనం జస్ట్ బిగిన్ ఎక్సెప్షన్ వెన్ అదర్స్ నల్ అని పెట్టుకున్న వర్క్ అయిపోతుంది. దానికి వేరే సొల్యూషన్స్ ఉంటే చూసుకుందాం. బిగిన్ ప్రింట్ చేసేటప్పుడు ఎలిమెంట్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఆఫ్టర్ డిలీట్ మనం చెన్నై డిలీట్ చేసినాము. ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి. సో ఈ విధంగా మాన్యువల్గా మనం చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో క్యారెక్టర్ని కూడా పెట్టచ్చు. ఇది రేంజెస్ డిలీట్ చేయడం అంటే 3 to 5 డిలీట్ అవుతుంది. ఓకేనా, 3 to 5 5 ఉంటే సో 3 to మనకు ఉండేది 4, 3 to 4 అప్పుడు ఎన్ని ఉంటాయి. తర్వాత రిమైనింగ్ ఢిల్లీ, బెంగళూరు రెండే ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు 1 2 3 4 డిలీట్ చేసేసినాం. సో ఎలా డిలీట్ చేస్తాం మనం, రేంజెస్ ఎక్కడి నుంచి కామా ఎక్కడ దాకా 3, 4. ఇది క్యారెక్టర్స్. ఇది ఒక్కటి నెస్టెడ్ టేబుల్లో అసోసియేటివ్ అరేలో పాసిబుల్. ఏం పాసిబుల్ ఇక్కడ, ఏపీ, కేఏ, క్యాపిటల్ ఆఫ్ ఏపీ, క్యాపిటల్ ఆఫ్ కేఏ, క్యాపిటల్ ఆఫ్ టిఎన్. సో ఇలాంటి సినారియోస్లో అసోసియేటివ్ అరే పనిచేస్తుంది. వేరేటి ఇంక రెండు ఏం పనిచేయదు. సో ఇండెక్స్ బై varchar 2, దానిలో సైజ్ 2 అంటే ఇండెక్స్ బై varchar 2 అంటే ఇండెక్సింగ్ ఇంతకుముందు బైనరీ ఇంటీజర్ 1 2 3 4. ఇప్పుడు ఇండెక్స్ బై varchar 2. varchar 2 అంటే ఏంది, మధ్యలో నేను క్యారెక్టర్ని వాడచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వాడచ్చు, అప్ టు 2 క్యారెక్టర్స్. 2 ఇక్కడ కేఏ, టిఎన్, టిఎస్. రీడ్ చేసేటప్పుడు కూడా ఇలానే పెట్టాలి. సో నార్మల్ లూప్లు వాడాలనుకున్నాను అనుకో, v_varchar ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఫస్ట్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఏముంటుంది ఇందులో, ఏపీ ఉంటుంది. ఫస్ట్ అంటే ఏంది, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఏపీ. ఆ ఏపీ ఎక్కడ స్టోర్ అయింది, v_var. సో లూపు ఎండ్ లూపు. ఎగ్జిట్ వెన్ v_var ఈజ్ నల్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపో. ఆ తర్వాత నల్ కాకపోతే ఏమున్నాయి, రికార్డ్ ఉంది అని. రికార్డ్ ఉంటే ఏం చేయాలో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. v_capital ఆఫ్ varchar లో ఏముంటుంది, ఏపీ. ఈ క్యాపిటల్లో ఉన్న ఏపీని ప్రింట్ చేయి. సో నెక్స్ట్ ఈ v_varలో వేరియబుల్లో నెక్స్ట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఏది, కేఏ కాపీ అయింది ఇక్కడ. అర్థమైందా, పైన వెళ్ళాము. ఎగ్జిట్ వన్ కే ఈజ్ నల్. కేఏ ఉంది ఆల్రెడీ ఆ వేరియబుల్లో నల్ ఉంది కాబట్టి, వాల్యూ ఉంది కాబట్టి నల్ కాదు. నల్ కాకపోతే ఏమని ఇటరేట్ అవ్వాలా. సో లాజిక్ మొత్తము మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఎలా రాయాలా, అందులో వాల్యూ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. ఈజ్ నల్ అయితే ఎప్పుడు వస్తుంది, లేకపోతే వస్తుంది ఎగ్జిట్. సో ఆ విధంగా మనం సో ఈ ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఇండెక్స్ బై అసోసియేటివ్ అరే మాత్రమే వస్తుంది. ఓకేనా, varchar ఇండెక్సింగ్. అర్థమైందా ఇక్కడ దాకా. డిలీట్ చూసినాము. ఫస్ట్ అంటే ఏంది, లాస్ట్ అంటే ఏంది. ఓకేనా, లిమిట్ యూజ్ చేయలేదు, లిమిట్ యూజ్ చేస్తాను నేను.
సో లిమిట్ యూజ్ చేయాలి అంటే పెద్ద డేటా ఉంటే బాగుంటుంది. ఆ టేబుల్ ఏదో ఒకటి ఉండాలి. ఇవన్నీ అవే. అదేదో యూజర్ టేబుల్ ఏదో ఒకటి అవుతుంది. ఏంటండి ఇవన్నీ అవే. ఇంకా 1 to count 1 to 14 15 టేబుల్ ఒకటి ఉండాలి. టైప్ ఇవన్నీ 2 ఇది చూడండి ఒకసారి. మనం డిలీట్ చేయడం చూసుకున్నాం కదా. రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలో చూసినాం. ఇంకొకటి ఆప్షన్ మనకు ఉంది, ఆ వాల్యూస్ మనం నల్ చేసేయచ్చు. ఇప్పుడు ఫోర్త్లో ఉన్న ఈ నేమ్ని నల్ చేయాలనుకున్నాము, ఫోర్త్ రికార్డ్ నల్ చేయాలనుకున్నాము. మొత్తం EMP(2:) నల్ అంటే ఏమంటే సెకండ్ రికార్డ్ ఆల్ రికార్డ్స్ విల్ బి నల్. ఓకేనా? అన్ని కాలమ్స్లో ఉన్న సెకండ్ రికార్డ్లో ఉన్న అన్ని కాలమ్స్ నల్ అయిపోతాయి. ఓకేనా? ఎలా ఇస్తే EMP(2:) నల్ అంటే ఆ రికార్డ్ అట్లే ఉంటుంది. డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. నల్ పెట్టినామంటే రికార్డ్ ఉంటుంది, అందులో వాల్యూ నల్ ఉంటుంది. సో ఇలా ఏ కాలం నేమ్ ఇవ్వకుండా (:) నల్ అంటే ఎంటైర్ రో మొత్తం అన్ని కాలమ్స్లో నల్ అయిపోవాలని. సో లేదు పర్టికులర్ కాలమే నల్ అవ్వాలి అనుకుంటే సో (1) ఈ నేమ్ నల్. లేదు ఏదైనా మా వాల్యూ మార్చేయాలి అనుకున్నప్పుడు (:) 50,000 ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ. లేదు క్యాలిక్యులేట్ చేయాలా శాలరీ అంటే శాలరీ ప్లస్ 10,000 అసైన్ టు సేమ్ వేరియబుల్. ఇక్కడ ఎంటైర్ రోని నల్ చేసినాము, శాలరీని మార్చేసినాము, ఆ శాలరీ తీసుకుని వచ్చి చేంజెస్ చేసినాము. అన్నీ ఇది నార్మల్ వేరియబుల్ టైపే కంప్లీట్గా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ యూజ్ చేసి ఏ రోలో ఉన్న ఏ వాల్యూకి మనం అడ్రస్ చేయాలి. 8th రోలో ఉన్న శాలరీ, 7th రోలో ఉన్న శాలరీ, 1st రోలో ఉన్న ఈ నేమ్, 2nd రో మొత్తం నల్. డిలీట్ ఆఫ్ 3,5 అంటే ఏంది? 3 నుంచి 5 వరకు డిలీట్ చేసేయి. నేనేం చేసినాను ఇక్కడ మొత్తం 14 రికార్డ్స్ ఫస్ట్ ఇనిషియల్గా ప్రింట్ చేసేసినాను. ఆ తర్వాత ఆఫ్టర్ డిలీట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 11 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు? 3 to 5 3 4 5 3 రికార్డ్ డిలీట్ అయిపోయినాయి. 14 - 3 11 రికార్డ్స్. సో ఇక్కడ రికార్డ్ నెంబర్ 2లో ఏమున్నాయంటే మొత్తం నల్ ఏం లేదు. ఇక్కడ ఎలా చేసినామంటే V_2:) నల్ కంప్లీట్గా నల్ అయిపోయింది. ఆ తర్వాత V_1 ఈ నేమ్ ఏమైంది? ఇక్కడ ఎక్కడ ఫస్ట్ రికార్డులో ఈ నేమ్ లేదు. ఇక్కడ అన్నిటికీ ఈ నేమ్ ఉంది కానీ ఇక్కడ ఫస్ట్లో ఈ నేమ్ లేదు. ఈ నేమ్ ప్రింట్ అవ్వలే. ఇక్కడ నేను ప్రింట్ చేసినాను బట్ అక్కడ అవ్వలేదు. ఓకేనా? ఈ నేమ్ ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది? 7th శాలరీ ఎంత ఉంది? 50,000. 7th శాలరీ 50,000, ఇది 50,000. 8th శాలరీ ప్లస్ 10,000. 8th శాలరీ ప్లస్ 10,000. ఇంతకుముందు శాలరీ ఎంత ఉంది? 8లో 1,600 ఉండేది, ఇప్పుడు 11,600 అయింది. సో ఈ విధంగా మనం దానిలో ఉన్న వాల్యూస్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న. ఓకే. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా వాల్యుయేషన్ చేస్తాము. వాల్యుయేషన్స్ అంటే ఏమంటే వెరిఫై చేస్తాం. నల్ ఉంటే ఆ రికార్డ్ డిలీట్ చేయడము, ఏదో ఒక వాల్యూ నల్ ఉందనుకో ఆ రికార్డ్ మొత్తం డిలీట్ చేసేయి. లోడ్ చేసి పెట్టుకుంటాము. మనకు కావాల్సిన వాల్యూస్ దానిలో లేవనుకో వెరిఫై చేస్తాము. వెరిఫై చేసినప్పుడు ఆ రికార్డ్ మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు డిలీట్ దట్ రికార్డ్. ఇఫ్ EMP నేమ్ ఇస్ నల్, డిలీట్ దట్ రికార్డ్. ఎలా డిలీట్ చేస్తాము? కలెక్షన్ వేరియబుల్ డాట్ డిలీట్ ఆఫ్ I అది వాడాలా. I వాడలేదు అనుకో మొత్తం కలెక్షన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి? కలెక్షన్ టైప్స్ అండ్ డిఫరెన్సెస్. కలెక్షన్ టైప్స్ ఇంకా మనం ఇంకా టూ టైప్స్ ఇంకా చెప్పుకోలే. కలెక్షన్ టైప్స్ అండ్ డిఫరెన్సెస్. ఓకేనా? డిఫరెన్స్ ఏంటి? కలెక్షన్ మెథడ్స్ ఏమున్నాయి? కలెక్షన్ మెథడ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మొన్ననే అడిగినారు. ఎవరు అడిగింది? నిన్నేనా? కలెక్షన్ మెథడ్స్ శివాని
కలెక్షన్ మెథడ్స్ ఎవరున్నా నిన్న మనం అడిగినారు. ఓకే, బల్క్ కలెక్ట్ అడుగుతానే ఉన్నారు రెగ్యులర్గా. లిమిట్ ఏంది, ఎందుకు ఎప్పుడు యూస్ చేస్తారు, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంది, ఈ 4 క్వశ్చన్స్ పైన ఉంటాయి. సో అవి ప్రిపేర్ అవ్వండి. టాస్క్ డిస్ప్లే ఆల్ రికార్డ్స్ విత్ యాక్చువల్ వాల్యూ, డిస్ప్లే 10% హైక్ ఫర్ డిపార్ట్మెంట్. సో కాపీ చేయాలి ఫస్ట్. PLSQL టేబుల్ అసోసియేటివ్ ఏరియాలో కాపీ చేయాలా, ఆ తర్వాత ఫస్ట్ ఏం చేయాలా, యాక్చువల్ శాలరీ ప్రింట్ చేయాలా, ఆ తర్వాత 10% శాలరీ ప్రింట్ చేయాలా. సింపుల్ ఇంటూ 10 అయితే ఏం చేయాలా, క్యాలిక్యులేట్ చేయాలా, అంతే. లూప్ లోపల క్యాలిక్యులేట్ చేసుకుంటా ప్రింట్ చేసుకుంటా ఉండాలి. అదే ఇక్కడ ఫార్మాట్ అప్డేట్. అదే ఇలా ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది ఎలా రీడ్ చేస్తాము, v_emp of I డాట్ డీబీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అయితే ఏం చేయాలి, ఈ ఫార్ములా మీరు ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయలేకపోతే ఇక్కడ ఏం 10 చేయాల్సిన పని ఇక్కడ 10 చేయాలన్నప్పుడు 10, లేదా ఇది వాడినాం అనుకో, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ పర్సంటేజ్ వచ్చేస్తుంది 10. డైరెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టేసినాం అనుకో, ఆల్రెడీ 20 ఉంటుంది, మళ్ళీ చెక్ చేసి రాయాల్సిన పని లేదు. సో అట్లానే చేయండి, ట్రై చేయండి. సో వీ కెనాట్ క్రియేట్ అసోసియేటివ్ అరే యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఎందుకు చెప్తున్నాం అంటే వేరేటివి మన డేటాబేస్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఏది నెస్టెడ్ టేబుల్ చేయొచ్చు. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్. సో ఈ టైప్ ఉంది కదా, మనం మధ్యలో వాడినాము PLSQL ప్రొసీజర్లో కానీ ప్యాకేజ్లో కానీ వాడినాము. సో బట్ డేటాబేస్ లెవెల్లో మనం క్రియేట్ చేయలేము. అసోసియేటివ్ అరే యూ కెనాట్ క్రియేట్ యాజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్. డేటాబేస్ ఆబ్జెక్ట్ లాగా దీన్ని క్రియేట్ చేయలేము. PLSQL నాట్ అలౌడ్ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో వేరేటివ్ అయితే నెస్టెడ్ టేబుల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు నేను చెప్తాను. సో బట్ అసోసియేటివ్ అరే వీ కెనాట్ క్రియేట్ యాజ్ అన్ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఇది ఉందా పైన డిఫరెన్సెస్లో అలా కూడా we cannot create associative as a database object. If you want to create a package specification క్రియేట్ చేసుకొని దాని లోపల కావాలని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను గ్లోబల్గా ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు డేటాబేస్ ఆబ్జెక్టే, బట్ ఏమంటే ప్యాకేజ్ నేమ్ డాట్ ఆ టైప్ యూజ్ చేయాలి. సో డైరెక్ట్గా మనం యూజ్ చేయాలి, క్రియేట్ చేయలేము దాన్ని. అర్థమవుతుందా? ఒక ప్యాకేజ్ ఏదైనా పెట్టి ప్యాకేజ్ లోపల పెట్టుకున్నప్పుడు మనం డేటాబేస్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా v_e నేమ్ అని పెట్టేయచ్చు. ఇక్కడ పైన ఇంకా డిఫైన్ చేయాల్సిన పని లేదు. అంటే అలాగా ఇప్పుడు నేను డిక్లేర్ చేసినాను కదా, ఇక్కడ కర్సర్ టైప్ ఇది వాడాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్యాకేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాము, v_emp టేబుల్ టైప్ అని పెట్టకుండా ఏ ప్యాకేజ్లో ఉంటే నా ప్యాకేజ్ నేమ్ డాట్ డైరెక్ట్ వాడేయచ్చు. ఇంకా ఈ టైప్ ఆల్రెడీ ఆ ప్యాకేజ్లో ఉంది, ప్యాకేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాడేయచ్చు. ఇక పెద్ద చోట డిక్లేర్ చేయాల్సిన పని లేదు, నేను డిఫైన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఉంటే వాడేయచ్చు సింపుల్గా. ఓకేనా? సో ఇది కూడా ఒక ఆప్షన్. నేను చెప్పిన అంతకుముందు స్టార్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ ఏంది, ఇది దాని పారామీటర్ ఏంది p_name ఇన్ కామన్ ప్యాకేజ్. నేను క్రియేట్ చేయలేదు, చేసినాను లేదా ఇంతకుముందు చేసినాను. ఇక్కడ ఓకేనా, కామన్ ప్యాకేజ్లో ఉంది. సో ఆ టైప్ ఆఫ్ పారామీటర్ p_name ఇన్ పారామీటర్ కామన్ ప్యాకేజ్ డాట్ నేమ్ టేబుల్ టైప్. సో ఇప్పుడు దీన్ని p_name అనేది ఒక కలెక్షన్. ఇది కలెక్షన్ అంటే ఏంది, ఇది టైప్ ఏంది, ఇక్కడ సింగిల్ కాలం varchar 2 అంటే సింగిల్ కాలంలో మల్టిపుల్ రోస్ మనం పాస్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అన్ని నేమ్స్ పెట్టి పాస్ చేసేయచ్చు అట్ ఎ టైం.
సో పాస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకున్నాను, p__ నేమ్ని ఎలా ప్రింట్ చేయాలా, లూప్ లోపల ప్రింట్ చేయాలా. ఎందుకు, అది కలెక్షన్, నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు నేను లూప్లో పెట్టి ప్రింట్ చేయాలి, p__ నేమ్ ఆఫ్ i. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా, దాని కింద ఉంది. ఇప్పుడు ఏం చేసినామంటే p__ నేమ్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అది, ఈ కామన్ ప్యాకేజ్లో ఉన్న నేమ్ టేబుల్ టైప్ వేరియబుల్. నేను డైరెక్ట్ ఇక్కడ నేను పెట్టేసింటే ఓకే, ఇక్కడ టైప్ నేమ్ ఇస్ మళ్ళీ సపరేట్ టేబుల్ ఆఫ్ varchar2 ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ అని పెట్టిండాల్సిన పనిలే. ఇప్పుడు డైరెక్ట్ ఈ కామన్ ప్యాకేజ్లో ఉంది, సేమ్ యూజ్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఏ విధంగా అయితే varchar2 మనకు డేటాబేస్ లెవెల్లో దొరుకుతుందో, ఇది ఈ స్కీమా లెవెల్లో ఈ ప్యాకేజ్లో ఉంది, డిక్లేర్ చేసేసినాం. సో అందులోకి నేను 1లో శివ పెట్టిన, 2లో మొహమ్మద్ పెట్టిన, ప్రవీణ్, యామిని, 4 పెట్టేసినాను. 4 పెట్టి దీన్ని కాల్ చేసిన, నేమ్ స్పీని కాల్ చేసిన. కాల్ చేస్తే ఏమైంది, నేమ్ స్పీకి ఎగ్జిక్యూట్ అయింది. నేమ్ స్పీలో ఏముంది, ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ నేమ్ పీ బ్లాక్, దీని లోపల ఇటరేషన్ అయింది. ఇందులో ఏముంది, ఈ మనం పాస్ చేసిన వాల్యూస్ 1/1/1 అది ప్రింట్ చేసింది. లాస్ట్లో ఎండ్ ఫ్రమ్ నేమ్స్ బ్లాక్. దేన్ని మొబైల్ లేదా, అది వేరేది ఉంది ఆ నేమ్తో. సో కాబట్టి వెళ్ళాలి. చూడండి, స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ బి బ్లాక్, ఇక్కడ ఈ బ్లాక్ నుంచి స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. అన్ని పేర్లు ప్రింట్ చేసింది, ఎండ్ ఫ్రమ్ అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా మనం ఆ వాల్యూస్ మొత్తాన్ని పాస్ చేసేయచ్చు, పారామీటర్లు పాస్ చేయొచ్చు. పాస్ చేసినప్పుడు మల్టిపుల్ రోస్. శివ అర్థమైందా, మల్టిపుల్ రికార్డ్స్ని ఎలా పాస్ చేస్తాం. ఈరోజు ఇంటర్వ్యూ